కూటమి సర్కార్కు మొన్ననే 100 రోజులు అయినాయి కదా. అటు సర్కార్ ఎక్కి సెంచరీ అయిందని మా మంచి సర్కారు అని బ్యానర్లు యాడ్లు కొట్టించి ప్రచారం కూడా చేసుకుంది సర్కారు. అయితే కూటమి సర్కారే గెలుస్తుందని ఓట్లకు ముందే చెప్పిన కేకే సర్వే అధినేత కేకే అన్న ఇలా కూటమి సర్కార్కు మింగుడు పడని ముచ్చట చెప్పిండు. కూటమి సర్కారు 100 రోజుల పాలన మీద జనం ఎవ్వరు సంబరంగా లేరు, నిరాశ నిస్పృహలతోనే ఉన్నారని చెప్పుకొచ్చిండు. దాన్ని డైవర్ట్ చేస్తేందుకే లడ్డు రాజకీయాలు చేస్తున్నారని కామెంట్ చేసిండు. అయితే కేకే సర్వే అధినేత చేసిన కామెంట్ల మీద కూటమి ఫ్యాన్స్ కుతకు తుడుకుతున్నారు. ఏ గూటి చిల్క ఆ గూటి పలుకులు పలుకుతారన్నట్టు వైసీపీ పంచన చేరి ఇట్లా మాట్లాడుతున్నావా అని గరమవుతున్నారు. ఇంకొందరేమో నిజం నిష్ఠూరంగా ఉంటది, మనకు అనుకూలంగా చెప్తే మంచోడు, వ్యతిరేకంగా చెప్తే షెడ్యూల్ అయిపోతారా అని అంటున్నారు. ఇక ఇంకొందరేమో అసలు 100 రోజులకే సర్కార్ పనితనము ఎట్లా తెలుస్తుంది, ఇంకో నొద్దులు టైం ఇవ్వాలి కదా, పుట్టంగానే బూట్ చేసుకొని ఉరకాలంటే అవుతుందా? మెల్లమెల్లగా ఓదానెంబడి ఇంకోటి చేసుకుంటూ పోతున్నారు. ఓ వెనక ముందు అవుతుండొచ్చు, దానికే మొత్తానికే ఫెయిల్ అయిందని అంటే ఎట్లా అని అంటున్నారు. ఏమైనా కూడా కూటమి సర్కార్ నిజంగానే మస్తుగా పనిచేస్తుందా లేదంటే వైసీపీ కంటే అధ్వానంగా ఉన్నదా అన్నది ఏపీ పబ్లికే కామెంట్ చేసి చెప్పాలి. మరి మంచానికి కాళ్ళెట్లనో లీడర్లకు ప్రోటోకాల్ కూడా గంతే. కాళ్ళు లేకుంటే మంచం నిలవలేదు, ప్రోటోకాల్ లేకుంటే లీడర్లు స్టేజీల మీద కూర్చోలేరు. అధికార పార్టీ అయితే చాలా వాళ్ళకే అందలము, ప్రతిపక్షం వాళ్ళు పదవులున్నా కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళే స్టేజీలకి పెత్తనం చేస్తున్నారని ఇటు విపక్షం వాళ్ళు ఏడవాడతాడ లొల్లులు చేస్తూనే ఉన్నారు. ఇక అట్లా నడుస్తుండగానే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లా ఇలా పెట్టిన దిశ మీటింగ్ లో ఆఫీసర్ల మీద గరమైండు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న. ఆఫీసర్లా కాంగ్రెస్ కార్యకర్తల ఎమ్మెల్యేగా ఏడవైనా ప్రోటోకాల్ పాటిస్తలేరు. ఇటువంటి పదవులు లేని కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం పిలిచి స్టేజ్ మీద పెద్ద కుర్చేసి కూర్చోబెడుతున్నారు. నాకు కాకపోయినా ఎమ్మెల్యే పదవి కన్నా గౌరవం ఇవ్వాలి కదా. అసలు ఆఫీసర్ల కథ చుట్టే ఎందుకు ఎమ్మెల్యే అయినా నా మీద నాకే సిగ్గు అవుతుంది. గింత దారుణం ఉంటుంది అనుకోలేని మస్తు గరమేండి అన్న. నియోజకవర్గంలో ఇప్పటికి చిన్న పనికి కూడా నిధులు వస్తలేవు. ఇట్లయితే జనాలకు ఎట్లా పని చేసి పెడతాము? జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి అసలు ఏం పట్టించుకోవట్లేడు. నాకు తిక్కలేస్తే సచివాలయం పోయి మంత్రి జూపల్లి పేసిని 7 కాడ గాల పెడితిగా గంత మంట పుడుతున్నది. మా ఓపికకు పరీక్షలు పెట్టొద్దు.